సిరియాలో ముగిసిన అధ్యక్షుడు అసద్ శకం తిరుగుబాటుదారుల చేతుల్లోకి డమాస్కస్. దేశం విడిచి పారిపోయిన అల్ అసద్ ప్రభుత్వాన్ని అప్పగిస్తామన్న ప్రధాని గాజీ జలాలి. సంబరాలు చేసుకుంటున్న తిరుగుబాటుదారులు. చీకటిపోయి వెలుగు వచ్చిందంటున్న రెబెల్స్. 5.5 శతాబ్దాల కుటుంబ పాలన ముగిసింది. సిరియాలో తిరుగుబాటుదారులు పైచేయి సాధించారు. అధ్యక్షుడు బషీర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు. ప్రతిపక్షాలకు అధికారాన్ని బదిలీ చేస్తామని ప్రధాని మహమ్మద్ గాజీ జలాలి వెల్లడించారు. దీంతో డమాస్కస్ కు వెలుగులు వచ్చాయని సంబరాలు చేసుకుంటున్నారు రెబెల్స్. సిరియాలో అధ్యక్షుడు అల్ అసద్ శకం ముగిసింది. రాజధాని డమాస్కస్ తిరుగుబాటుదారులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అసద్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అసద్ నిష్క్రమణతో సిరియాలో 54 ఏళ్ల ఆయన కుటుంబ పాలనకు తెరపడినట్లయింది. బషర్ అసద్ తండ్రి హఫీజ్ 1970లో సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఆయన మరణించేంత వరకు అంటే 2000 సంవత్సరం వరకు సిరియాను పాలించారు. ఆ తర్వాత అసద్ సిరియా పగ్గాలు అందుకున్నారు. తాజాగా తిరుగుబాటుదారులు డమాస్కస్ ను ఆధీనంలోకి తీసుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని రెబెల్స్ కూల్చివేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సిరియా తీర ప్రాంతం వైపు పయనించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. కొద్దిసేపటికే యూటర్న్ తీసుకున్న విమానంతో రాడార్ లింక్ తెగిపోయింది. రష్యా లేదా ఇరాన్లో బషర్ అల్ అసద్ ఆశ్రయం పొందే అవకాశం ఉంది. మరోవైపు తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్ అల్ అసద్ సిరియాను వీడినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి సూచనలిచ్చినట్లు మాస్కో వెల్లడించింది. అసద్ పాలన నుంచి డమాస్కస్ విముక్తి పొందిందని సిరియా ప్రతిపక్ష నేతలు తెలిపారు. చీకటిపోయి వెలుగులు వచ్చాయని చెప్తున్నారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మహమ్మద్ గాజీ జలాలి తెలిపారు. దీంతో సిరియాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రెబెల్స్ చెప్తున్నారు. డమాస్కస్ లో తిరుగుబాటుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. గాల్లోకి తుపాకులు కాల్చి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సెంట్రల్ స్క్వేర్స్ వద్ద అసద్కు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. కారు హారన్లు మోగిస్తూ సంబరాలు జరుగుతున్నాయి. అసద్ నేరస్తుడు, నిరంకుశ తత్వం కలిగి ఉన్న వ్యక్తి అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. డమాస్కస్ లో కాల్పులు జరపొద్దని తిరుగుబాటు దళం హయత్ తహరీర్ అల్ షామ్ నేత అబూ మహమ్మద్ అల్ గులాని సూచించారు. ప్రభుత్వ సంస్థలను తమకు అధికారికంగా అప్పగించే వరకు ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని క్లియర్ కట్ గా చెప్పారు. 13 ఏళ్ల అంతర్యుద్ధంలో అసద్ పైచేయి సాధించడంలో రష్యా, ఇరాన్ కీలక పాత్ర పోషించాయి. అయితే ఈసారి డమాస్కస్ కు అంతంత మాత్రంగానే సాయం అందించింది. రష్యా పరిమిత స్థాయిలోనే వైమానిక దాడులు నిర్వహించిన రెబెల్స్ పై ప్రభావం చూపలేకపోయాయి. ఇజ్రాయెల్ దాడులతో దెబ్బతిన్న ఇరాన్ అల్ అసద్ కు మునుపటి స్థాయిలో సహకారం అందించలేకపోయింది. దీంతో సిరియాపై హయత్ తహరీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు పట్టు బిగించాయి. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ పోయాయి. కీలక నగరం దారా నుంచి సిరియా సైన్యాలు వైదొలగడంతో అది తిరుగుబాటుదారుల వశమైంది. 2011లో అసద్ కు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే ఉద్యమం మొదలైంది. దారాలోని 90% భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దారాకు 50 కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయాయి. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన మైనార్టీ డ్రూజ్ తెగ మిలిటెంట్లు డమాస్కస్ ను ఆధీనంలోకి తీసుకున్నాయి.